అందుకనే మళ్ళీ దీన్ని కూడా తన్నే పెట్టుకున్నాడు. ఇంత 'కబీర్ సింగ్' కూడా ఆయనే చేశారు హ్మ్. హిందీలో. 'లక్ష్మీనారాయణ' గారి వర్క్ గురించి మీకు చెప్పాలంటే 'హర్షవర్ధన్ రామేశ్వర్' గారి తండ్రి. అంత హ్మ్. మీకు 'ప్రేమికుడు' సినిమాలో ఎర్రాని కుర్రదాని గోపాల ఆహా సుర్రుమంది నీ ఆ పాట ఉంది కదా! అవును. ఆ పాట ముందు ఒక టేప్ సౌండ్ వస్తుంది. అది ఆల్మోస్ట్ ఒక ఇన్‌స్ట్రుమెంట్ మెలోడీ ఇన్‌స్ట్రుమెంట్ వాయించినట్టు వస్తది ఆ టేప్ సౌండ్. హ్మ్. ఆ డప్పు. రైట్. ఆ! అది కొట్టింది ఆయనే అన్నమాట. అవునా? ఆయన ఓకే. ద్వారా ఆయనదొక బృందం ఉంటది. ఇప్పటికి లైవ్ రిథమ్స్ కొట్టాలంటే 'లక్ష్మీనారాయణ' గారి బృందమే టాప్ మోస్ట్ అన్నమాట. ఓకే. ఓకే. సో, అంత 'రెహమాన్' అంత గారు అన్ని సినిమాలకి ఆయనే చేస్తారు. ఓకే. ఆ నేపథ్యం ఉందన్నమాట తనకి. వాళ్ళ అబ్బాయి ఓకే. నైస్. నైస్. 'హర్షవర్ధన్ రామేశ్వర్.' అయితే ఈ సినిమాకి రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఒక థీమ్ కావాలి విజిల్‌తో చెయ్యని చెప్పారు సందీప్ రెడ్డి గారు. అప్పుడు విజిల్‌తో ఒక బిట్ చేసాడన్నమాట. అని ఓ బిట్ వస్తది. హ్మ్. మీరు మీరు దాన్ని పట్టేసుకున్నారు మీరు బాగా. ఆ బిట్ చాలా హాంటింగ్‌గా ఉందని జెప్పి అనుకుని సందీప్ రెడ్డి గారు దాన్నే ఈ 'నాన్న' పాటగా కన్వర్ట్ చేశారన్నమాట. ఓకే. నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట. మీకు సాహిత్యం పడేటప్పటికి అది బిట్‌లాగా అనిపించదు. పాటలాగా అనిపిస్తుంది. పాటలా కనిపిస్తుంది. కానీ ఎనక మీరిప్పుడు ముందు నాకు వినిపించారు గదా! హ్మ్. అది నా చెవుల్లో వినిపిస్తుంది. దానికా శక్తి ఉంది. అదే. ఆ బిట్. ఆ! ఆ! అది అంత మంచి బిట్ గాబట్టే అదే. పాట చేయిద్దామని అనుకోలేదు మొదట్లో. హ్మ్. అది అంటే ఆయన అనిపించినప్పుడు చేసిన తర్వాత హ్మ్. దాన్ని పాటగా పాటగా తీసుకున్నారు దాన్ని. మార్చొచ్చని ఆయనకనిపించి నాకిచ్చారు. ఓకే. అప్పుడు ఇవన్నీ రాశానన్నమాట. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి. రాసినప్పుడు ఆయన ఒకటి చెప్పారు. నాకు పాటలో ఎక్కడో ఒక చోట నాన్న సూపర్ హీరో నాకు. హ్మ్. ఈస్ మై డ్రీమ్ బాయ్ అన్నట్టు కావాలి ఓకే. అని అడిగారన్నమాట. ఈ సూపర్ హీరో కూడా కాదు. సూపర్ స్టార్ నాకు. అంతే. నాన్నే నాకు సూపర్ స్టార్ అన్న భావం కావాలని. హ్మ్. నేను ఆలోచించా. స్టార్‌కి తార ఉంది. సూపర్ స్టార్‌ని ఏమనాలి అని ఆలోచిస్తే అప్పుడు సితార సితార అని గుర్తొచ్చింది. గుర్తొచ్చిందా? ఆ! శ్రేష్టమైన నక్షత్రం హ్మ్. సితార. హ్మ్. బాగా వెలుగులు చిందే నక్షత్రం. తారలో తార సితార. నువ్వే కదా నువ్వే కదా సితార నా కలకి అని రాశాను. హ్మ్. మా కలకి సితార నువ్వే. సూపర్ స్టార్ నువ్వే. నా ఆ! కలల్లో ఉన్న సూపర్ స్టార్ నువ్వే అని నువ్వే. చెప్పాడు. అది హ్మ్. తెలుగులో కుదరడం అనేది చాలా అదృష్టం. చిత్రం ఏందంటే ఇక్కడ సూపర్ స్టార్ వాళ్ళ అమ్మాయి పేరు సితార. మీరు మళ్ళీ మీ పాత్రికేయ విజ్ఞానం అంతా ఉపయోగించి అటు అది ఇటు కలుపుతున్నారు. అది 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 ఓకే. అది కూడా స్ట్రైక్ అవుతుంది ఇక్కడ. ఆ! ఆ! తార అనేది స్త్రీలింగమే అనుకోక్కర్లేదు. అదేలే అవును. సో, తారలకే తార. తారలకి తార అని అక్కడ హ్మ్. అలా వాడడం జరిగింది. ఈ ట్యూన్‌కి రాసింది అది పైగా. ఓకే. అదే. ఆ! సో, ఇలాగా మీకు 'యానిమల్' అనేది సో, అంటే మనం ఏమనుకుంటాం? వర్క్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? లేదా? అని చెప్పుకుంటాం కదా! అవును. అక్కడ అక్కడ కవిగా సాటిస్ఫాక్షన్ కాదు. మీరు అతను వాళ్ళిచ్చిన ఏదైతే పనిచ్చారో మనకి, దానికి న్యాయం చేశామంటే అదొక సంతృప్తి మనకి. ఆ అవును. రకంగా మీకు మీ ఆకలిని కొంత మేరకు ఇది తీర్చింది. తీర్చిందనుకోవచ్చా? ఆకలినైతే తీర్చింది. తప్పకుండా. తీర్చింది. హ్మ్. అందులో సందేహం లేదు. ఒక సందర్భం అయితే ప్రత్యేకంగా 'రణబీర్ కపూర్' 'సందీప్ రెడ్డి' గారిని పిలిచి, హ్మ్. నేను మామూలుగా బజ్ వింటున్నాను. రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. హిందీ ఎంత రెస్పాన్స్ ఉందో, అంత దానికి మించి కూడా తెలుగులో పాటకి రెస్పాన్స్ వచ్చిందంట కదా! ఎలా సాధ్యమైంది అది అని అడిగారంట హ్మ్. 'రణబీర్ కపూర్' గారు. హ్మ్. ఓకే. ఇవన్నీ మనకి ఉత్సాహాన్నిచ్చే విషయాలే. అంతే గదా! మనం 'సందీప్ రెడ్డి' గారు మనం మళ్ళీ ప్రత్యేకంగా ఫోను చేసి చెప్పారు. ఈ నేను విషయాలలో చెప్పడం వేరు. ఇప్పుడు హ్మ్. నేను చెప్పొచ్చు హీరో గారి దగ్గరికెళ్ళి, "తెలుసా హిందీ ఎంత బావుందో తెలుగు కూడా అంతే బావుంది అనుకుంటున్నారు బయట" అంటే, అవునా అని హీరో అనుకోవడం వేరు. హీరో హీరోనే నాకు చెప్పడం వేరు. అది తెలుగోడు తేడా. కాదు. హీరో తెలుగోడు కాదు. తెలుగోడు కాదు. హ్మ్. అది మనం సాధించింది. హ్మ్. అతను గూడా నేను తెలుగు వాళ్ళకి అంటే అతనేదో ఒక పదం వాడాడు. ఏదో నేను తెలుగు వాడిని కావాలనుకుంటున్నాను. దానికి దగ్గరగా ఏదో ఆ! అట్లేదో మనం
హ్మ్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నాడు కదా. అతను చెప్పిందేంటంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ అలా ఉంచితే, నేను నా బేస్ తెలుగు. ఉమ్. నేను తెలుగులోనే తీస్తాను. ఇప్పుడు రేపు సందీప్ కాదు, నేను ఇది రణబీర్ కపూర్ గురించి చెప్తున్నా. నన్ను మీ అడాప్టెడ్ సన్ అనుకోండి. నన్ను మీ దత్తపుత్రుడు. దత్తపుత్రుడు అనుకోండి. అదే ఇప్పుడు దత్తపుత్రులు అంటే మళ్ళీ రాజకీయ రంగంలో వేరేగా ఉంటాయి, అదే వేరేగా వస్తారే కదా. అదనమాట. అంటే అతను ఇక్కడ దీన్ని కూడా ఓన్ చేసుకోవడం అనేది తెలుగు వాళ్ళని ఇప్పుడు మారిపోయిందండి. ఇప్పుడు రాష్ట్రాల అడ్డుగోడలు కూలిపోయింది. ఎప్పుడైతే బాహుబలి అనేది పాన్ ఇండియా లెవెల్ అన్న ఒక పదాన్ని ప్రచారం చేయగలిగిందో, సృష్టించకపోవచ్చు, బట్ పాన్ ఇండియా అన్న పదం జనబాహుళ్యంలోకి వచ్చింది బాహుబలి నుంచే కదా. అలా ఇప్పుడు అట్నుంచి కూడా ఉత్తరం నుంచి కూడా దక్షిణానికి అలాగే వస్తుంది. వాళ్ళు మన సొంతమే, వీళ్ళు మన సొంతమే అన్న లక్షణం వచ్చి, అన్న ఆలోచన విధానం వచ్చి, రాష్ట్రాలు, భాషలు అన్న అడ్డుగోడలు మొత్తం కూలిపోయినాయి. అందరూ మన వాళ్ళే అన్న భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇవాళ సినిమా అనుభవిస్తుంది, ఆస్వాదిస్తుంది. దానికి ఆద్యుడు మాత్రం రాజమౌళి గారు. అతను చేసినటువంటి అది ఏదైతే అది మొదలు పెట్టాడో, సో అది ఇప్పుడు దాని మీద అది పునాదిగా చేసుకొని వెళుతూ ఉంది ఇక. సో అంటే తెలుగు వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్లాగా మారిపోయారు ఈరోజు. తెలుగనే కాదు, మొత్తం మీరు అన్నట్టు తమిళం కానీ ఇంకో భాష కానీ. సో ఇదంతా మనదే అన్న ఇది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సినిమా యొక్క శక్తి పెరుగుతుంది, దాని పరిధి కూడా పరివ్యాప్తం అవుతుంది కదా. అంటే మనం పాన్ ఇండియా అన్న దాన్ని చాలా మంది టెక్నికల్ పీపుల్ ఏమనుకుంటున్నారంటే, పాన్ అంటే కెమెరాని ఇలా ప్యాన్ చేయడం అనుకుంటున్నారు కదా. అసలు పాన్ ఇండియా అనేది ఏంటంటే పీపుల్ అక్రాస్ నేషన్, దేశవ్యాప్తంగా అని మనం ఏదైతే మాట్లాడుకుంటామో అది పాన్ ఇండియా. ఇప్పుడు అది జరుగుతుంది అక్రాస్ ద నేషన్. వరల్డ్ వైడ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎలా అంటామో, దేశవ్యాప్తంగా అంటే పాన్. అది ఇప్పుడు వాస్తవ రూపంలోకి వచ్చింది. ఎందుకంటే అది అద్భుతమైన ఫినాన్షియల్ మోడల్, అది గొప్ప ఆర్థిక నమూనా. మన ఆలోచనని మన భాష వరకు పరిమితం చేస్తే అది సృష్టించే ఆర్థిక వ్యవస్థ ఎంతో ఉండదు. సింపుల్గా మీకు మగధీర అనేది చాలా గొప్ప సబ్జెక్టు. మీకు బాహుబలి మొత్తం ఎలా ఉంటుందో, ఆ బాహుబలి లాంటి రిచ్నెస్ 45 నిమిషాలు మగధీరలో కూడా ఉంటుంది. అప్పటికి ఇంకా ఈ కాన్సెప్ట్ రాలేదు. అందువల్ల ఆ స్థాయి వరకు అప్పుడుకున్న తెలుగు సినిమాల్లో ఎక్కువ వసూలు చేసిన సినిమా అయినప్పటికీ కూడా ఆ స్థాయి వరకు ఉంది ఆర్థిక నమూనా. దాన్ని ఎప్పుడైతే పాన్ ఇండియా అని ఇది అటు బాహుబలి కరణ్ జోహర్ సంస్థతో చేతులు కలిపి, ఈ సంస్థ ఆ సంస్థ చేయి కలిపి ఒక పెద్ద స్థాయిలో చేసినాయో, ఒకే ఖర్చుతో మొత్తం దేశం అంతా సినిమాని ప్రదర్శించడానికి అవకాశం వచ్చింది. దానివల్ల అంత ఎత్తున వసూలు రాబట్టింది. ఇంకా చాలా సినిమాలకి పునాదేసింది. ఇప్పుడు ఇటు నుంచి వెళ్ళిన ప్రవాహం మళ్ళీ అటు నుంచి వస్తుంది. సింపుల్ గా ఏంటంటే నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఏదైతే ఏంటి వర్షం పడాలి, పంటలు పడాలి. సో మీరు ఒక లిరిసిస్ట్ గా, ఒక గేయ రచయితగా, మీరు ఎప్పుడైతే స్టార్టింగ్ లో ఏదైతే కాదంటే అవునలేనా ఆ సినిమాతో మీరు ఎంట్రీ ఇచ్చారు, అందరి వాటితోటి అందరు దృష్టిలో పడ్డారు. అప్పటికి ఇప్పుడు చూసుకుంటే తెలుగు సినిమాల్లో గేయ రచయిత యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటారు? అతని యొక్క అంటే నిర్మాతలు అతని ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచారా? పరిచారండి. అప్పుడు ఆర్థిక పరిస్థితి స్కేల్లో 1 నుంచి 10 వరకు స్కేల్ వేసుకుంటే, అప్పుడు రచయిత ఆర్థిక పరిస్థితి, తెలుగు పాటల రచయిత ఆర్థిక పరిస్థితి ఆ 10 స్కేల్లో ఒక 1.5 2 అలా ఉండేది అంతే. ఇప్పుడు ఒక 6 to 7 వరకు వచ్చింది. కారణం సినిమాల్లో బడ్జెట్లు పెరగడం, అదే కాక లిరిక్ రైటర్స్ సంఖ్య కూడా, అంటే మెయిన్ స్ట్రీమ్లో ఉన్న లిరిక్ రైటర్స్ ఇదివరకుతో పోలిస్తే ఇప్పుడు తక్కువ అవ్వడం జరిగింది. కొత్త వారు వస్తున్నారు, యాక్చువల్గా పెరగాలి కదా. ఎందుకంటే మన తెలుగు సినిమాల సంఖ్య ప్రతి సంవత్సరం 300 నుంచి 400 సినిమాలు తయారవుతున్నాయి, విడుదలవుతున్నాయి నేను పక్కన పెడితే. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఎన్ని రాయగలుగుతారు?
మిమ్మల్ని ఎంతమంది అప్రోచ్ అవ్వగలుగుతారు ఈ 400 సినిమాలు తీసే నిర్మాతల్లో? మొత్తానికి ఆహ్, డబ్ మీరే డబ్బింగ్ ఒకసారి అయితే చెప్పారు. డబ్బింగ్ అయితేనేం, రీమేక్ అయితేనేం, స్ట్రెయిట్ అయితేనేం ఇప్పుడున్నది 250 దాటే వస్తున్నాయి. రిలీజ్ అవుతున్నాయి అవి. రిలీజ్ అవుతున్నాయి. ఇంకా తయారయ్యేవి ఎన్నో ఉంటాయి. ఎన్నో ఉంటాయి కదా! సో, అది దానివల్లే ఇప్పుడు వేరే వృత్తి వాళ్ళు కూడా పాటలు రాయడం అనేది చేస్తున్నారు. హ్మ్. తను నిర్వహించే శాఖే కాకుండా రాయొచ్చు అని చేస్తున్నారు. అది ఈ ఈ సామర్థ్యం ఉంటే రాయొచ్చు. లేకపోతే ఏంటంటే అది మళ్ళీ 1, 2 సినిమాలకు పరిమితం అయిపోవాల్సొస్తది. ఎందుకు రాట్లేదు అనడానికి కారణం ఏంటంటే అండి, హ్మ్. రాను రాను ఒక చిన్న పిల్లవాడి ఆశయాల్లో మార్పులొస్తాయి. ఎందుకంటే ఆహ్, మీరే మీకు ప్రత్యక్షంగా తెలుసు. నేనేం విమర్శించడానికి ఏమి అనట్లేదు. జరుగుతున్న వాస్తవం చెప్తున్నా. ఇప్పుడు గ్రూప్ ఫోటో తీస్తారు. హ్మ్. మీరు ప్రెస్ మీట్‌లకెళ్తారు. మీ ఫోటో జర్నలిస్ట్‌లు వచ్చి గ్రూప్ ఫోటో అని ఒక గ్రూప్ నుంచోమంటారు. యెస్. తర్వాత మీరందరూ కొంచెం పక్కకుండండి అని చెప్పి కేవలం హీరో, హీరోయిన్, ఆ ఈవెంట్‌కొచ్చిన గెస్ట్ హీరో, ఆ ఈవెంట్‌కొచ్చిన గెస్ట్ స్టార్ డైరెక్టర్ అయితే స్టార్ డైరెక్టర్. ఆళ్ళని మాత్రం ఉంచి మిగతా వాళ్ళని పక్కకుండండి. మాకు ఫోటోలు తీసుకోవాలంటారు. హ్మ్. అది జరుగుతుంది వాస్తవమే కదా! అవును. సో, అక్కడేంటి మీ చూపు మీ వెబ్‌సైటో, మీ పత్రికో, మీ ఛానెల్‌లోనో అటెన్షన్ కావాలంటే ఆ పెద్ద స్టార్‌లు ఒక ఫ్రేమ్‌లో ఉండాలి. హ్మ్. అంటే సేలబిలిటీ అని మనం అనుకుంటే. హ్మ్. అలా అయ్యేటప్పటికి ఏంటి ప్రొజెక్షన్ ఎక్కువ. ఒక సినిమాలో ప్రొజెక్షన్ ఎక్కువ స్టార్‌కే ఉంటుందనేది ఇక్కడ ప్రేక్షకుల్లో ముద్ర పడుతుంది. అవును. ఆ ప్రేక్షకుల్లో చిన్న పిల్లవాడు కూడా ఉంటాడు. వాడికి ఆశయం ఏమవుద్ది? ఓహో! నేను గొప్ప పేరు తెచ్చుకోవాలి, గొప్పవాడిని అవ్వాలంటే హీరో అలా. అవ్వాలన్నమాట. రెండోది స్టార్ డైరెక్టర్ అవ్వాలన్నమాట. ఇలా ఉంటుంది. మూడోది తర్వాత మీరిచ్చే ప్రామినెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలన్నమాట అని ఉంటుంది. ఆ వరుసలో రచయిత ఎన్నో సంఖ్యలో ఉంటాడనేది మీరే ఊహించుకోండి. సినిమాటోగ్రాఫరు. పాపం వాళ్ళందరూ మేము హ్మ్. బేసిక్‌గా టెక్నీషియన్స్, చీఫ్ టెక్నీషియన్స్ అందరికి కొంచెం తక్కువే ఉంటది. పత్రికా ముఖంగా మాకు వచ్చే ప్రాముఖ్యత తక్కువే ఉంటుంది. రచయితలకి. రచయితలకి, కథా రచయితలు కావచ్చు, గేయ రచయితలు గేయ కావచ్చు. రచయితలు, మాటల రచయితలు కావచ్చు, పాటల రచయితలు కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, ఛాయాగ్రాహకులు కావచ్చు, ఎవరైనా. హ్మ్. అందువల్ల ఆ చిన్న పిల్లోడు ఆ ఫోటోని చూసిన చిన్న పిల్లోడు ముందు హీరో అవ్వాలనుకుంటాడు. లేకపోతే డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. మూడోది మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. నాలుగోది సింగర్ అవ్వాలనుకుంటాడు. ఎందుకంటే ఆ కార్యక్రమంలో పాటలు ప్రదర్శించేది గాయకులు కాబట్టి తర్వాత వరుసలో కనిపించేది ఆళ్ళే ఆళ్ళే గాబట్టి. కాబట్టి హ్మ్. అలా అవ్వాలి. ఆ వరుసలో